రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులను నేడు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. కమిటీ సభ్యుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లే అవకాశాలున్నాయి. వాస్తవానికి తెలంగాణ అభ్యర్థులను ఆదివారమే ఖరారు చేస్తారని 2 రోజుల క్రితం రాష్ట్ర నేతలకు సమాచారం వచ్చింది. ఇందుకోసం ఢిల్లీ వెళ్లడానికి సీఎం సిద్ధమవగా నేడు జరిగే సీఈసీ సమావేశంలో చర్చిస్తారన్న సమాచారం రావడంతో ఆగిపోయారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిన్న ఢిల్లీ వెళ్లారు. ఆయన కూడా సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు గాను ఇప్పటికే 3 దఫాలుగా 13 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. మిగిలిన 4 స్థానాలకు ప్రకటించాలి. ఇక వరంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య పేరును పార్టీ పరిశీలిస్తుంది. అభ్యర్థులను ఖరారు చేయడానికి ముందే పార్టీలో చేరితే బాగుంటుందన్న ప్రతిపాదన రావడం వల్లే వారు ఆదివారం కాంగ్రెస్ కండువా ధరించినట్టుగా తెలుస్తుంది. కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించాల్సిందే. ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే జనజాతర బహిరంగ సభలో కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ విడుదల చేయనున్నారు. ఇక ఈ సభ ఏర్పాట్లపైన సీఈసీ సమావేశంతో అగ్రనేతలతో సీఎం, డిప్యూటీ సీఎం చర్చిస్తారని తెలుస్తుంది. వచ్చే లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణలోని 17 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి తెలిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం, పొన్నం ప్రభాకర్ కరీంనగర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు అలాగే పెద్దపల్లి, ఇక దామోదర్ రాజనరసింహ జహీరాబాద్, తుమ్మల నాగేశ్వరరావు మహబూబాబాద్, జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూల్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సికింద్రాబాద్, కొండా సురేఖ మెదక్, సీతక్క ఆదిలాబాద్, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి, రేవూరి ప్రకాష్ రెడ్డి వరంగల్, సుదర్శన్ రెడ్డి నిజామాబాద్, మాజీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్ మహబూబ్ నగర్, మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి చేవెళ్ల, పార్టీ నేత అబుదుల్లా కోత్వాల్ హైదరాబాద్ ఇన్ఛార్జీలుగా ఉంటారని ఆమె తెలియజేశారు.